Super, super, sound super, direction super, action, Maharaja, super! Maharaja Simba, Mama Blackbust, Abbacha, Abbacha, Blackbuster, Kante, Sina Blackbuster, and then Paka, Paka, Abbacha, 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 Mama Blackbuster, Paka, and then songs ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తారు రైట్ ఎందుకో అర్థం కాని జుజుమాయా జుజుమాయా ప్రేమిస్తే ఇంతటి జుజుమాయా జుజుమాయా ప్రేమిస్తే ఇంతటి మిస్టర్ బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్ కు ఫ్యాన్ అయిపోయినా. అమితాబ్ బచ్చన్ ఎప్పటికి చిన్నప్పటి నుంచి రవితేజ ఫ్యాన్ నేను. మొత్తం పూరా బచ్చన్ అంటే బచ్చన్ ఇచ్చి పడేసిండనా మా నాన్న. రవితేజ ఇస్ ద గ్రేట్. జై రవితేజ, జై జై రవితేజ. బస్ మాస్ తాండవం చేసే థియేటర్లో ఆయన మాస్ డ్యాన్సులు కానీ ఎనర్జీ కానీ అంతా అసలు ఫ్యాన్స్కి అయితే మంచి ఫ్యాన్ స్టఫ్ మొత్తం సినిమా అంతా. అందరూ ఖచ్చితంగా వచ్చి సినిమా చూడాలి. ఖచ్చితంగా ఆ బ్లాక్ బస్టర్ అన్న కొట్టాము. అది జై మాస్ మహారాజ్, జై మాస్ మహారాజ్, జై సినిమా. అందరూ మిస్ అవుతారు, అందరూ చూడాల్సిన సినిమా. రేపు ఇస్మార్ట్ శంకర్ కూడా ఉంది, అది కూడా ఇన్స్పైర్ అవుతుంది. సినిమా అయితే బాగుందన్న, ఎక్కడైతే చాలా బాగుంది. పర్ఫెక్ట్ టైంలో ఎంట్రీ ఇస్తాడు. అన్నాన్ని కాపాడడానికి వచ్చిన తమ్ముళ్ళలాగా సినిమా అయితే అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది, క్లైమాక్స్ వరకు. రెప్పల్ డప్పుల్ అండ్ లాస్ట్ సాంగ్ అయితే మొత్తం షేక్ అయిపోయింది. ఖచ్చితంగా అందరూ వెళ్ళి సినిమాల్లో చూడాల్సిన సినిమా ఇది. జై మాస్ మహారాజ్, జై. అంటే ఇప్పుడు
సినిమాలు పోటీ ఉన్నాయి కదా, ఇది విన్ అయినట్టు అంటారా? ఎన్ని సినిమాలు ఉన్నా కూడా ఇది మాత్రం వింటేజ్ మాస్ మహారాజ్ టైప్ ఆఫ్ సినిమా అన్న. దీని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ సినిమా. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ధమాకా తర్వాత మళ్ళీ అలాంటి మాస్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈసారి 100 కోట్ల సినిమా కాదు, 200 కోట్లు కొడుతున్నాం. జై మాస్ మహారాజ్, జై రవితేజ. ఓకే బ్రో. రేపు ఆగస్టు 15 రేపు నుండి డైలీ అవసరం పడతాయి. ఇప్పుడు ప్రీమియర్స్ కూడా అన్ని అవసరం అయితే రవితేజ బిగ్గెస్ట్ హిట్ కావచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో హ్యాండ్ సినిమా ఇది. మరో 100 కోట్ల సినిమా అనుకోవచ్చు. అంతా హరిశంకర్ చాలా ఏళ్ళ తర్వాత సినిమా ఇది. హరిశంకర్ కెరీర్లో బెస్ట్ కంబ్యాక్ సినిమా ఇది. హీరోయిన్ ఫస్ట్ సినిమా హీరోయిన్ మాత్రం ఈ సినిమాతో హీరోయిన్ చాలా ఛాన్స్ వస్తాయి. కొత్త కొత్త సినిమాలు పీపుల్ మీడియా రవితేజ కెరీర్లో హ్యాండ్రిక్ సినిమా. అంటే ఇప్పుడు వరుసగా 4 సినిమాలు వస్తున్నాయి, రవితేజ ఇటు కొట్టేదానికంటారా ఇంత పోటీలో? ఇప్పుడే కాదు, అమితాబ్ బచ్చన్ గారు ఏ రేంజ్ స్టార్కి వెళ్ళారో ఈ సినిమా కూడా హీరో ప్రీమియర్స్ దగ్గర నుండి ఆ రేంజ్ వరకు బ్లాక్ బస్టర్ వరకు పోతుంది. ఈ సినిమా మరో రవితేజ కెరీర్లో మరో ధమాకా రేంజ్లో మరో 100 కోట్లు. ఇద్దరు కెమిస్ట్రీ ఎట్లుంది రవితేజ హీరోయిన్కి? కెమిస్ట్రీ మాత్రము సూపర్ రొమాన్స్. హీరోయిన్ హరిశంకర్ గారు బాగా చక్కగా చూపించారు. పగిలిపోయింది. ఈ సినిమాతో హీరోయిన్ కింద ఫుల్ స్టార్ హీరోయిన్ అయిపోతుంది ఈ సినిమాతో. ఓకే రైట్. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎవరెవరు ఎంకరేజ్ చేస్తారు. దాని తర్వాత ఎప్పుడైతే జగతిబాబు వెళ్ళి అడుగు పెట్టినప్పుడు మాత్రం ప్రేక్షకులకు ఒక గురువులు పిలిచే సీనం కూడా చెప్పచ్చు. ఇప్పటికే అంటే ఏదైతే జగతిబాబుని సంబంధించి నల్లధనం రైడ్ చేయాలంటే అంత ఈజీగా కాదు. చాలామంది ఆఫీసర్లు ఆయన మీద రైడ్ చేసినా కూడా ఎవరు దొరికించుకోవట్లేదు. కానీ రైతైనా మాత్రం దొరికించుకుంటారు. దాదాపు 7 సంవత్సరాలు ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నారు. 49 సార్లు ట్రాన్స్ఫర్ చేయడం అధికారులు. అలాంటి ఆఫీసర్లు కూడా జగతిబాబు సంబంధించి సీక్రెట్గా వాళ్ళని పట్టుకోవడం కావచ్చు, సంబంధించి నల్లధనం ఎక్కడుందో ఎదురు చేయడం ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. ఇప్పటికీ ఈ సినిమా సంబంధించి అన్ని రివ్యూస్ కావచ్చు. దీనికి సంబంధించి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయితే కూడా చెప్పడం ఇప్పటికీ ప్రేక్షకులు అయితే రివ్యూస్ విషయంలో చెప్తుంది. బ్లాక్ బస్టర్గా ఏదైనా ఏ సినిమా రిలీజ్ చేసినా కూడా ఒక వెళ్తే అంటే ఒక విజన్ ఉన్న వ్యక్తిగా. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో నేను ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ ప్రీమియర్స్ ఒకటి. సో నిన్ననే రాత్రి ఇంటికి వచ్చేసేవాడికి సో లేట్ అయిపోయింది. సో స్టమక్ పెయిన్, అప్సెట్, ఫీవర్ అది ఇది వచ్చింది. సో రివ్యూ ఇలా రిలీజ్ అయినాయి. సో 4 మూవీస్లో ఆల్రెడీ నేను ఆ మూవీ చూసా. నాకు మిస్టర్ బచ్చన్ రవితేజ గారికి చెప్పాలంటే అసలు ఆయనకి రావాలి అవార్డు. ఎందుకంటే నేను డ్యాన్స్కి డాన్స్, క్లాస్, మాస్, కామెడీకి కామెడీ, ఆల్ అన్నీ ఏదైతే పర్ఫెక్ట్ చేస్తారో అన్నీ వేసినా అంటే మన రవితేజ. అలాంటి వ్యక్తికి మన అవార్డు ఇచ్చిన తప్పులే. కానీ ఎవడో మన నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ఆయన మూవీకి నేషనల్ అవార్డు ఇచ్చింది. సరే ఓకే, పుష్ప నాకు బి నచ్చింది కాబట్టి అంటే నేను ఆయన గురించి తప్పుగా ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. రవితేజ ఏంది మాస్కి మాస్, డ్యాన్స్కి డ్యాన్స్, క్లాస్కి క్లాస్ అన్నీ చేశారు. సో ఆయనకి ఎందుకు రావట్లేదు అనే నా బాధ. సో నేను ఆల్రెడీ ప్రీమియర్ చూసా, సినిమా బి చూసా భయ్యా. బాబా ఓకే పర్వాలేదు. కమర్షియల్ మూవీ రొటీన్ ఉన్నా నాకు కొన్ని సీన్స్, కొన్ని కామెడీ, కొన్ని ఫైట్, కొన్ని పాటలు 2 నచ్చినాయి భయ్యా. నేను స్టోరీ గురించి చెప్పాను ఎందుకంటే నేను ఆల్రెడీ రివ్యూ తీసుకున్నా. సో అది అప్లోడ్ చేస్తాను. కానీ ఈరోజు లేట్ అయిపోయిన అప్లోడ్ చేయడం. సో నేను ఫీవర్ వచ్చి హెడేక్ వచ్చి సో దానివల్ల నేను రాత్రి నుంచి మార్నింగ్ వరకు ఇప్పుడు సాయంత్రం వరకు సో మొత్తం ఫీవర్ కోల్ అది హెడేక్ వల్ల సో అప్లోడ్ చేయాలి. సో ఇందాక 2 hours బిఫోర్ లేచి రివ్యూ చూసా. అన్నీ నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు భయ్యా మిస్టర్ బచ్చన్. సో నేను చెప్పొచ్చు ఏంటంటే ఒక మాట భయ్యా. సో దయచేసి నెగిటివ్ రివ్యూ నమ్మకాన్ని. రవితేజ ఫ్యాన్స్ కాకుండా రవితేజకి ఎవరైతే ఆయన సినిమాలు ఇష్టపడతారో వాళ్ళకి చెప్తున్నా, నెగిటివ్ రివ్యూలు నమ్మకాన్ని. ఓకే ఇదైతే ఒప్పుకుంటా భయ్యా, మూవీలో రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే నాకు అలా సత్య కామెడీ నచ్చింది. రవితేజ డ్యాన్స్, ఫైట్,
ఈ సినిమాకి ప్రాణం పెట్టి చూసిన అంటే రవితేజ, భాగ్యశ్రీ కొత్త హీరోని భయ వీళ్ళిద్దరే. ప్లస్ ఇంకొకటి మెయిన్ హైలైట్ సత్య కామెడీ. మనము గద్దలకున్న గణేష్ టవర్తో మళ్ళీ హరిశంకర్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిందంటే ఇదే మిస్టర్ బచ్చన్. బాగుంది అంటే బాగుందంటే ఓకే, వన్ టైం వాచబుల్, యావరేజ్ ఉంది. సో మీరు బి ఫ్రెండ్స్తో కలిసి ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలనుకుంటే ఒక్కసారి చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేసిన మన మిస్టర్ బచ్చన్. సో నెక్స్ట్ ఇంకా 3 మూవీస్ ఉన్నాయి భయ్యా. వీలైనంత వరకు ఆ 3 మూవీస్ ఇయనికి ట్రై చేస్తా. సో నైట్ డబల్ ఇస్మార్ట్ మూవీ చూసి ఎలా ఉన్నా అనేది చెప్తా.